కూడా చూపించి ఏ షేప్లో ఉన్నాయని చెప్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే మొన్న S1 ఎగ్జామ్లో వాళ్ళకి దొరలేదు ఏంటి అని ఫ్లోర్ మీద పెట్టిన దొరలేదు ఏంటని వాళ్ళకి మీ పరిసరాల్లో ఏంటని చెప్పించారు. వాళ్ళకి అది అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు పాలు కోడి అవి చెప్పారు, అది రెండు రాయించారు. ఇట్లా ఇవన్నీ షేప్స్ చెప్తాం అర్థమైంది. కానీ మీరు వాళ్ళకి వాళ్ళ క్లాస్ రూమ్లో ఎలా ఏమేమి ఉంటాయి ఈ షేప్లో అని చెప్పి వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి బాగా అర్థమైనట్టు మనం చెప్పగలిగితే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం మ్యాథ్స్ చేయడం చేయమన్నప్పుడు 4 గ్రూపుల వాళ్ళు అందరం రౌండ్గా కూర్చున్నాం. ముందు వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వయసుతో పోటీ పడి కింద కూర్చొని కాళ్ళు నొప్పులైనా మోకాళ్ళ నొప్పులైనా అందరూ డిఎల్ఎం చేయడంలో బాగా నిమగ్నం అయినారు. ఇంకా ఫస్ట్ టీం కూడా ఇంకా చేస్తూనే ఉన్నారంటే అందరికీ ఇంట్రెస్ట్ అలా కలిగించారు ఆర్పీలు. అయితే ఈరోజు మాకు మా టీంకి గవర్నమెంట్ టీంకి కాన్సెప్ట్ ఏంటంటే షేర్స్ గురించి అనమాట. మనకి ఫౌండేషనల్ కోర్స్ కాబట్టి 1-2 తరగతులకు సంబంధించింది కాబట్టి చిన్నపిల్లలకి వెహికల్స్ అంటే చాలా ఇష్టం. అందులో వాళ్ళకి బస్సు ట్రైన్స్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రైన్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటారు పిల్లలు. మన ట్రైన్ ఎక్కినప్పుడు నేను కూర్చుంటాను కింది పక్కన, నేను కూర్చుంటాను కింది పక్కన. మా పిల్లలు మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ పక్కన కూర్చోడానికి, కానీ మన పిల్లలకు అవకాశం నుంచి వాళ్ళ నిమిషం పెట్టదని మనం పక్కన కూర్చుంటాం. సో ఆ ట్రైన్ కాన్సెప్ట్ తీసుకొని నేను ఈ షేప్స్ తయారు చేశాను. ఇందులో పొద్దున మేము సాంగ్ కూడా వేసాం కదా, ఆ సాంగ్ ప్రకారం అన్ని షేప్స్ నుండి షేప్స్ గురించి అవగాహన పరిచేందుకు ఇలా తయారు చేశాను. ఇది కూడా మాకు షేప్స్ పెద్దవాడికి 2 కాన్సెప్ట్లు నేర్పించడానికి ఈ చార్ట్ తయారు చేశాను సార్. సపోజ్ వాడి ఇష్టం వచ్చింది ఏదైనా ఒకటి చేయొచ్చు. వాడు ట్రయాంగిల్ షేప్లో కలర్ మ్యాచ్ చేయాలి, షేప్ మ్యాచ్ చేయాలి. కలర్స్ అట్ ద సేమ్ టైం షేప్స్ రెండు మ్యాచ్ చేసినట్టు ప్రతి ఒక్కటి పెట్టుకున్న పాకెట్స్ ఇవి జస్ట్ అంతే. కలర్ షేప్ రెండు మ్యాచ్ వస్తాయి తయారు చేస్తాను. థ్యాంక్ యూ. కొంచెం మా మేడమ్స్ కష్టపడి చేశారు, కానీ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. నర్మదా మేడం గారు చెట్టుని పువ్వుని ఇలా చాలా అందంగా తయారు చేశారు. ఇక్కడ షేప్స్ తయారు చేశారు. ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఇంట్రెస్ట్ గా ఉందన్నమాట. లక్ష్మీ మేడం గారు కొంచెం వినూత్నంగా తయారు చేశారండి. ఇట్లా వైట్ పేపర్ మీదే షేప్స్ తయారు చేసి అక్కడ మన ఫీలింగ్స్ అమర్చారు అనమాట. సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ షేప్ అదే స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ సర్కిల్ చూడండి. సర్కిల్ స్క్వేర్ రెక్టాంగిల్ అన్ని దీర్ఘచతుర సముద్ర చెట్టుకి కాయలాగా కాసినాయి. ఎంత డిఫరెంట్ థింకింగ్ చూడండి. అయ్యో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంత ఇంటెలిజెంట్గా థింక్ చేయలేదేమో. 1% థ్యాంక్ యూ.